వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. మీరింకా అతన్ని నటనని నిజమని నమ్ముతున్నారా? నేను నమ్మడం కాదమ్మా, ఆకాశ్ ప్రేమని నువ్వే అర్థం చేసుకోవడం లేదు. ప్రేమ, దాన్ని కూడా ప్రేమ అంటారా? అది స్వార్థం, అంతకు మించిన మూర్ఖత్వం. అలాంటి ప్రేమని నేనే కాదు, ఈ భూమి మీద ఏ మనిషి అర్థం చేసుకోలేరు. అమ్మా సంధ్య, కోప్పడకుండా నేను చెప్పేది వినమ్మా. ఆకాశంలో మార్పు చూసి మొదట్లో నేను మీ అమ్మ కూడా భయపడ్డాం. కానీ ఆ మార్పు వెనుక కారణం ఏంటో తెలుసా అమ్మా? నీ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ. ఆకాశం నిన్నే తన ప్రపంచం అనుకుంటున్నాడు. నువ్వు కూడా తన పట్ల అంతే స్వార్థంగా ఉండాలని కోరుకుంటున్నాడమ్మా. అందుకే నిన్ను ఎవరితోనూ కలవనివ్వడు, తనని తప్ప ఎవ్వర్నీ తలుచుకోవడానికి ఒప్పుకోడు. అందరినీ వదులుకుని ఆయనకి మాత్రమే సొంతమై అలా బ్రతకడానికి నేను అనాథని కాను. మిమ్మల్ని దూరం చేసుకోవడం, మీ అబ్బాయి జ్ఞాపకాలని మర్చిపోవడం నా వల్ల కాదు. దూరమైన మా కొడుకు తిరిగిరాడు. మేం కూడా శాశ్వతంగా నీతో ఉండం. నీతో కలకాలం బ్రతికేది, కష్టసుఖాల్లో నీకు తోడుగా నిలబడేది ఆకాశం మాత్రమేనమ్మా. అమ్మా సంధ్య, నువ్వు గతాన్ని మర్చిపోయి భవిష్యత్తులో సంతోషంగా ఉండాలనే కదా మేం మీకు పెళ్లి చేశాం. సూర్య ఫోటో చింపడం ఆకాశ్ తప్పే, కాని దాని వెనుక ఉన్న ఆలోచన నువ్వు నీ గతాన్ని మర్చిపోవాలనే కదమ్మా. అమ్మా సంధ్య, ఆకాష్ నీ మీద పెంచుకున్న ప్రేమలో, నీకోసం చేస్తున్న ఆలోచనల్లో తప్పేం లేదమ్మా. కాని ఆ ప్రేమని చూపించే విధానమే కొంచెం మొరటుగా, కటువుగా ఉంటుంది. అతని మనసుకి నచ్చినట్టు మెలిగితే ఏ సమస్య ఉండదమ్మా. అమ్మా సంధ్య, ఆలుమగల మధ్య మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు సహజమమ్మా. అర్థం చేసుకుని సర్దుకుపోవాలే కాని ఇలా దూరమయ్యే నిర్ణయాలు తీసుకోకూడదమ్మా. అమ్మా సంధ్య, అల్లుడు నిద్రలేచేలోపు నువ్వు ఇంటికెళ్ళమ్మా. అమ్మా సంధ్య, నువ్వింట్లో కనబడకపోయేసరికి ఖచ్చితంగా నీకోసం ఆకాష్ చూస్తూ ఉంటాడు. నువ్విక్కడికొచ్చినట్టు తెలిస్తే అతనికింకా కోపం వస్తుందమ్మా. అందుకే నా మాట విని నువ్వు వెంటనే వెళ్ళమ్మా. అవునమ్మా, వెళ్ళు. జాగ్రత్త తల్లి. వెళ్ళు. వసంత కోకిల ఎడారి పాట సారిలా సంధ్య, వచ్చావా? ఉదయం నుంచి నువ్వు ఇంట్లో లేకపోయేసరికి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? థ్యాంక్ గాడ్ నువ్వు సేఫ్గా వచ్చావు, నాకు అదే చాలు. లేచినప్పటి నుంచి నీకు నేను ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? నీ మొబైల్ ఛార్జ్ పెట్టుకోలేదా? స్విచ్ ఆఫ్ వస్తోంది. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు సంధ్య? మాట్లాడు సంధ్య. భార్యాభర్తల మధ్య గొడవలు నీటి మీద రాతల్లా రాసిన వెంటనే చెరిగిపోవాలి, అంతేగాని ఇలా సైలెంట్ వార్ చేయకూడదు. సరే, నువ్వేం మాట్లాడొద్దులే. నువ్వెక్కడికి వెళ్ళావో నేను గెస్ చేయనా? చెప్పనా?
కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళావు. ఆమె కరెక్ట్? నువ్వు వెళ్ళిన చోటల్లా నీకు నచ్చినట్టు దొరుకుతుంది, నువ్వు చెప్పినట్టు వాళ్ళు వింటారు అనుకున్నావు. కానీ అక్కడ నువ్వు అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుంటుంది. అందుకే ఒట్టి చేతులతో తిరిగొచ్చావు. మీరేదైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా చెప్పండి. ఎందుకిలా వంకరగా మాట్లాడుతున్నారు? వంకరగా కాదు, వంకాయల గురించి చెప్తున్నాను. వాళ్లతో బేరం కుదరక నువ్వు ఖాళీ చేతులతో వచ్చావు అంటున్నాను. నేనసలు మార్కెట్కి వెళ్ళలేదు. నువ్వెక్కడికి వెళ్ళినా తిరిగి ఇక్కడికి రావాల్సిన దానివే సంధ్య. ఎందుకంటే నీకు వేరే దిక్కు లేదు. ఎందుకు లేరు? నాకంటూ మా అమ్మ నాన్న ఉన్నారు. ఉంటారు, కానీ నువ్వు వెళ్ళలేవు. వెళ్ళినా ఎక్కువసేపు ఉండలేవు. ఎందుకో తెలుసా? నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని నీకు తెలుసు కదా. వాళ్ళకు కూడా తెలుసు. దేవుడు మనిషికి జీవితంలో ఒకే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తాడు. నీ అదృష్టమేంటో నీకు 2 సార్లు ఇచ్చాడు. మొదటిది దూరమైన తర్వాత ఇక మిగిలింది నేనే. సో జీవితాంతం నువ్వు నాతో బతకడం తప్ప నీకు వేరే దారి లేదు. ఎప్పుడూ కౌంటర్కి ఎన్కౌంటర్ చేసే నువ్వు ఇలా సైలెంట్గా నా మాటలు వినటం అస్సలు బాలేదు. వెళ్ళి నా కోసం ఒక స్ట్రాంగ్ కాఫీ ప్రిపేర్ చేసుకొనిరా. మార్నింగ్ నుండి నువ్విచ్చే కాఫీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. సంధ్య, నువ్వేం బాధపడకు. ఈరోజంటే నాకు తెలియకుండా ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇలాంటి పరిస్థితి మళ్ళీ రానివ్వకు. ఈరోజు వెళ్ళిన చోటుకి ఇంకెప్పుడు వెళ్ళనివ్వను. ఏంటి? కళ్ళలో మళ్ళీ కోపం వచ్చింది. రాత్రి జరిగింది గుర్తొచ్చిందా? మర్చిపోమన్నాను కదా సంధ్య, ఇంకా నువ్వు మర్చిపోలేదా? నేను జస్ట్ మార్కెట్ గురించి చెప్తున్నానంతే. వెళ్ళి కాఫీ తీసుకొనిరా. ఇన్నాళ్ళు మీ అమ్మా నాన్నలంటే ప్రేమతో వెళ్ళావు. పొసెసివ్ ఫీల్తో నేను కూడా వద్దని చెప్పేవాణ్ణి. అయినా నువ్వు వినలేదు. కానీ ఈరోజు నా మీద కోపంతో ఆ ఇంటికి వెళ్ళావు. ఇది అస్సలు పద్ధతి కాదు. ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దూరంగా నువ్వు లేకపోయినా తెలివిగా నేనే దూరం చేస్తాను. నీకు మీ అమ్మా నాన్నలకి ఈ ఇంటికి వెరీ సూన్ బ్రేకప్ అయ్యేలా చేస్తాను.